హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ జ్యూస్ చాలా హెల్దీ, అలాగే సింపుల్గా కూడా అయిపోతుందండి. చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. అదేంటనుకుంటున్నారా? జామకాయ జ్యూస్. మనకి జామకాయ అనేది నేచర్ ఫ్రూట్ అండి, ఎప్పుడూ ఉంటుంది కదా. మా ఇంటి దగ్గర కాసిన జామకాయలతో 3 అయితే పళ్ళు ఉన్నాయి, ఒకటేమో కొంచెం పచ్చిగా ఉందన్నమాట. ఇవి ఈ మధ్య గాలిదుమ్ముల వల్ల అటు ఇటు కదులుతూ ఇలా రాపిడి జరుగుతుందండి కాయలకి. అలా నల్లగా ఉన్న భాగాన్ని తీసి నేను జామకాయ జ్యూస్ కోసమని ఇలా రెడీ చేసి పెట్టానన్నమాట. బాగా పండిన కాయలు ఒక టేస్ట్గా ఉంటాయి, పచ్చివి ఒక టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేను రెండు కలిపి చేసేస్తున్నాను. ఈ మిక్సీ జార్లో ఈ కాయలన్నీ వేసుకొని, ఇవి ఆల్రెడీ కొంచెం బాగా పండిన కాయలు కాబట్టి స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ అనేది తక్కువ యాడ్ చేసుకోండి. అదే మీకు డయాబెటీస్ షుగర్ ఉన్నట్టయితే కనుక అస్సలు పంచదార అనేది వేయకుండా ఈ జ్యూస్ని పాలు వేసుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే మరీ చప్పగా ఏముండో, జామకాయలు అనేవి తీయగానే ఉంటాయి కదా. నేను ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను, 2 స్పూన్లు పంచదార వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. ఈ బ్లెండర్లో చాలా బాగా మిక్సీ అయింది. ఇప్పుడు జామకాయ అనేసరికి మనం నార్మల్గా అయితే ఉప్పు కారం జల్లుకుని తినడం చాలా ఇష్టం కదా అందరికీ. అలాగే ఈ జ్యూస్ గ్లాసుకు కూడా మనం ఆల్రెడీ కడిగి పెట్టినవి అయినా మళ్ళీ కడుగుతాం కదా, ఆ తడి ఉన్న గ్లాసుల్ని కొంచెం ఉప్పు కారం అంటే సాల్ట్ కారం వేసుకుని బాగా కలిపి ఇలాగా అద్దామంటే చక్కగా ఈ అంచులకి ఉప్పు కారం అంటుకుంటుందండి. ఆ పైన మనం జ్యూస్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. జ్యూస్ తాగుతున్నప్పుడు కొంచెం ఉప్పుగా లైట్గా కారంగా భలే ఉంటుందండి ఇలా వేసుకుంటేనే. అలా మనం డెకరేషన్ చేసి ఇవ్వడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ మనం బూస్ట్ అది వేయకూడదండి ఈ జ్యూస్కి. ఇలా కారం లైట్గా సాల్ట్ వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను పైన కూడా కొంచెం కారమే ఉప్పు కలిపింది వేసాను అనమాట. చాలా బాగుందండి. సింపుల్ అండ్ హెల్దీ జ్యూసు. పళ్ళు ఊడిపోయిన పెద్దవాళ్ళు అవి ఉంటే ఇలాంటివి చేసిస్తే వాళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. పిల్లలు పెద్దలు అన్న వయసుల వారు కూడా తాగాల్సిన జ్యూస్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈ జామకాయలు అనేది అందరికీ అందుబాటులో ఉండే కాయే కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చేసుకుని తాగొచ్చు. నేను ఐస్ అయితే వేయలేదన్నమాట, నార్మల్గానే చేశాను. ఇష్టమైన వాళ్ళు ఐస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగొచ్చు. మాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలా నార్మల్గా న్యాచురల్గా చేశాను అనమాట. చూసారు కదా, చాలా బాగుందండి జ్యూస్ అయితే. మీరు ట్రై చేయండి. నమస్తే.